Hi Varun. Hi. How are you? బాగున్నాను, కొంచెం ప్రమోషన్స్ అది చేసి కొంచెం బిజీగా, బట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అయితే as I said earlier, trailer looks very promising. కొంచెం గట్టి. వినిపించి trailer looks very promising. So like అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, but I want to know, when Tom Cruise is doing this type of మీకు చెప్పాను ఫస్ట్ నుంచి మన స్క్రిప్ట్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని మంచి లైట్ లో చూపించాలనేదే మా ఉద్దేశం. ఇందాక స్పీచ్ లో చెప్పాను, జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారు నిజ జీవితంలో అలాగే చూపించాలన్న ఒక ఉద్దేశం మాకుంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రియల్ హ్యాంగర్స్ లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లిటిల్ గా మూవ్ చేసి అవి యూజువలీ చేయరు. అండ్ ఈ మీటింగ్ ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సినిమా చేయడానికి. వరుణ్ గారు ఇక్కడ సార్. హాయ్ సార్, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. నార్త్తో పోల్చుకుంటే మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ నేవీ బేస్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో, అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్గా కూడా అవి ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు, మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగాయా? అంటే నిజంగా తక్కువ ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా చేయడానికి. నా నమ్మకం ఏంటంటే సినిమా ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పుడు తెలియదు, కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది. కానీ ఎందుకు జరగదు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు. నా కథ వినిన దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ లేకపోతే మనం ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరిని అలరిస్తుంది అనే దాంట్లో. ఒకసారి వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమన్నా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, వాళ్ళని మన జవాన్ చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1 2 అని కాదు, ఇప్పుడు ఏదో 3 చెప్పాను సార్ దాకా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ మన బార్డర్ దగ్గర బిఎస్ఎఫ్ని కానీ మన సిఆర్పిఎఫ్ని కానీ కలిసాం మేము. వాళ్ళ అందరి దగ్గర ఒకటే కామెంట్ దేశభక్తి అనేది. అండ్ ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం మనకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ శక్తి. The visuals are promising, sir. The trailer actually looks very interesting. I have two questions for you. These are actually doubts from the people while watching the trailer and teaser. First thing is, many are drawing parallels for the film with Fighter, Hrithik Roshan's Fighter. Similarly, that is also a film on Balakot attacks, and also it released so close to this movie as well. Sorry, what's the second question? No, the first question itself, the movie itself released so close to the movie. Right. So many people are drawing parallels between both the films. What do you think? So the thing is, there are a lot of action movies that come out. There are a lot of comedy movies that come out. Okay? Ours is a movie about the Indian Air Force, about the armed forces. Now, the thing is, I haven't seen Fighter, but I'm absolutely sure that we are bringing a very unique perspective to the audience. The perspective that I'm absolutely confident that anybody in India, now it is very common, so whatever we're showing in our film, it happens very commonly in the entire Air Force, but not many people know about it. Okay? Not many movies highlight it. So we are bringing this unique perspective, this unique story. It is, okay, basically it's not about the action. Action is there, drama is there, flights are there, everything is there. But the heart of the story is very true to the relationships inside the Air Force, to how everyone kind of comes together and works as a team to defend our nation. So yeah, that's it.
Sir, I think you definitely made a different film. The other day, Varun was also speaking to me. He's saying that we brought a different perspective of the film, but by and large, the Balakot attacks and also the air action, you have common things both in both the films. The other day, the director Siddharth Anand was telling in an interview that the majority of the Indians did not experience air travel in their lives. So probably they did not connect with the film. Do you think people having an air travel experience is necessary to connect with such films? So honestly, I don't know. ఆన్సర్ దీనికి మళ్ళీ అడుగుతారు కావాలని. ఓకే ఆయన perspective, ఆయన perspective. మనోడు కాదు అసలుకి చిన్నపిల్లలు కన్ఫ్యూజ్ అవుతాడు. So see, honestly, I don't know in what context I'm sure that he might have thought of something. But if you ask my opinion, it's about how a filmmaker tries to relate, how a filmmaker tries to give that experience to the audience. It is not about, absolutely not about whether you have flown the sky or not. It is about making the audience feel what would it be like if you were sitting in the chair of that fighter pilot and the missile is after you and the enemy is in front of you and the odds are against you. And the most important thing is your duty. So this core emotion, everyone understands and everyone feels. And this is what we are trying to present to the audience. Thank you, sir. Looking forward. హలో వరుణ్ సార్ Sir, స్మైల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు దేశభక్తి ప్రేమ ఈ నేపథ్యంలో మీరు ఆల్రెడీ సినిమా చేశారు కంచె. అవునండి. దాంట్లో విపరీతం ఎమోషన్స్, చాలా అద్భుతమైన ఎమోషన్స్ ఉంటాయి ఆ సినిమాలో. మరి ఈ సినిమాలో ఆ స్థాయి ఎమోషన్స్ ఉంటాయా? అంటే నిజంగా నా కెరీర్లో నా పర్సనల్గా నాకు కంచే క్యారెక్టర్ కానీ దూపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కానీ ఆ సినిమా అనేది చాలా హై రికార్డ్ ఉంటుంది. నాకు చాలా ఎథికల్ వాల్యూస్ ఉండే సినిమా అది. అండ్ మీరు చెప్పినట్టు చాలా దేశం మీద భక్తితో మట్టి మీద ఉన్న ప్రేమతో నిండిన సినిమా. అండ్ డెఫినెట్లీ అది నాకు సెకండ్ సినిమా అవడం అదృష్టం. బట్ ఈ రోజు వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాను నా సినిమా గురించి. అండ్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అలాంటి సినిమా రాలేదేంటి అని చెప్పి. నిజంగా నా నమ్మకం ఏంటంటే ఇది అలాంటి సినిమా. కంచె లాంటి సినిమా, దేశభక్తి ఉండే సినిమా, అలాంటి ఎమోషన్స్ ఇంకా హైగా ఉంటాయని నేను నిప్పుగా నమ్ముతున్నాను. Varun garu. Okay. Varun garu. సార్ Sir, questions have already we spoke enough. But one thing I wanted to tell before everyone, you are one of the very few actors. ప్రతి సినిమాకి ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలి, డిఫరెంట్ జోనర్స్ ట్రై చేయాలని అనుకుంటారు. I just want that ఒక్క సాలిడ్ హిట్, పెద్ద హిట్ పడి I wanted to see you very happy. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ఆయన చెప్పారు ఈ మీ ప్రేమ అనుభవాలు ఉంటే, ఇలాంటి సపోర్ట్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా హిట్ అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. వరుణ్ గారు, హాయ్ అండి. హాయ్లో సో మీరు పైలట్ గా చేశారు ఈ మూవీలో. సో రియలా లేకపోతే డూపుని పెట్టి చేయడం అట్లా ఏమన్నా చేశారా? నేనే చేశాను కానీ రిజర్వ్ ఫ్లై ఆబ్వియస్లీ చేయలేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి, లేకపోతే క్లియరెన్సెస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి. అవేమీ లేవు. బట్ చాలా వరకు మేము రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వరకు షూట్ చేయడం ట్రై చేసాం. అక్కడ మాకు రియల్ పైలట్స్ కెమెరా తీసుకుని పిఓపి షాట్స్ అని రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్టీరియర్ క్లౌడ్ షాట్స్ అన్ని శక్తి కాశ్మీర్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ చాపర్ కి కింద రిక్కు పెట్టి ఆ ఎక్స్టర్నల్ షాట్స్ అన్ని తీయడం జరిగింది. ఏమంటే అన్ని యూజ్ చేసుకుని విఎఫ్ఎక్స్ సహాయంతో అవుట్పుట్ తేగడం జరిగింది. ట్రై అయితే చేయలేదు. బట్ ఇది లోపల చేస్తే బాగుంటుందని ఉంది. బట్ టైం కుదిరితే ఐ ట్రై. సో అంటే రియల్ గా 2019లో జరిగిన ఈ స్టోరీని తీసుకుంటే గనక సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సో మీరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోకుండా నేమ్ మార్చడానికి రీజన్ ఏంటండి? ఒకసారి మళ్ళీ చెప్తారు లాస్ట్ వినపడ్డారు. ఆపండి భయ్, ఒక నిమిషం ముందు చెప్పండి. సో అంటే పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి, సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటంటే పర్టికులర్గా ఏమన్నా అనుకుని Feb 14th కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అంటే వెనక బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఏఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో పుల్వామా అనే వర్డ్స్ వాడే అవకాశం ఇచ్చారు. అండ్
అండ్ అరే అక్కడ లేడీ అడిగారో రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఆపితే చెప్తాను క్వశ్చన్. మీరు అవ్వండి పర్లేదు నాకు, కానీ మేడం అడిగినప్పుడు ఉన్నాడు ఇక్కడే ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేర్లు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ అని రాసాం కదండి, అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడటం జరిగింది సినిమాలో. అయితే దేశభక్తికి సంబంధించి మనకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ చాలా మూవీస్ వస్తుంటాయి. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో పుల్వామా వెళ్ళడం కావచ్చు, అక్కడ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, సో వాళ్ళని కలవడం జరిగింది. నిజంగానే ఆ దేశభక్తికి సంబంధించి ఎవరైతే ఎవరో సోల్జర్ని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు కలవడం జరిగింది. సో ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్లుగా ప్రమోషన్ చేశారు. ప్రమోషన్ అనేది చాలా వరకు ఫేక్గా జరుగుతుంది. బట్ ఈ మూవీ ప్రమోషన్స్ అనేది చాలా అగ్రెసివ్గా చేశారు. సో పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందంటారా? అంటే మూవీని ముందుకు తీసుకెళ్లాలనా లేకపోతే దేశభక్తి యాంగిల్లో చూడొచ్చా? అంటే ఒకటి డెఫినెట్ గా ప్రమోషన్స్ అనేవి సినిమా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత కష్టపడి ఈ సినిమా చేయడానికి రీజన్ ఒకటి ఇందాక చెప్పాను. బట్ సినిమా ముందుకు తీసుకెళ్ళాలంటే తీయడం ఒకటి సరిపోదు, ప్రమోషన్ కూడా చేయాలి సినిమాని. అండ్ ఇప్పుడు కూడా మొత్తం కాలం మారిపోతుంది. మీరు ఎంత మంచి సినిమా చేసినా బయటకు వచ్చి మాట్లాడాలి, సినిమా గురించి చెప్పాలి. అండ్ ఇలాంటి నేపథ్యంలో సినిమా చేసినప్పుడు చాలా వరకు టర్మినాలజీ కానీ అలాంటివన్నీ జనాలు కామన్ పీపుల్కి అంతగా తెలియకపోవచ్చు. సో కొంచెం ఫెమిలరైజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ప్లస్ ఎవరినైతే బేస్ చేసుకుని మేము సినిమా చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది కాదు, నిజంగా ఆనెస్ట్గా మాకు లోపల నుంచి వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవాలనిపించింది. అంటే వాళ్ళ పేరు చెప్పుకుని సినిమా చేస్తున్నప్పుడు మేము చేసే లీస్ట్ పని అదే, వాళ్ళకి ప్రేయర్స్ చెప్పుకోవడం. అండ్ అలా పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం కానీ, తర్వాత వాఘా బార్డర్లో సాంగ్ రిలీజ్ చేయడం కానీ, అంటే వాళ్ళ మీద సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రిబ్యూట్లో చేస్తున్నప్పుడు అలాంటివి వాళ్ళతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా టీంకి అందరికీ అనిపించింది. సో అందుకే అలా చేసాం. సో అంటే మూవీ టికెట్స్ కి సంబంధించి మనం రీసెంట్లీ కొన్ని మూవీస్ విషయంలో ఆ ఫ్యామిలీస్ కి అవకాశం ఏమన్నా ఉందా? అంటే అది డెఫినెట్లీ డిస్కషన్ ఉంది మాకు టీంలో. అంటే అది క్లారిటీ వచ్చిన తర్వాత కరెక్ట్ గా చెప్దాం అన్న ఉద్దేశంలో ఇంకా చెప్పలేదు. నిన్నటి రాత్రి వరకు ట్రైలర్ రిలీజ్ చేయాలని పనిలో ఉన్నాం అందరం. బట్ మీరు చెప్పింది నిజంగా మా అందరికి మైండ్ లో ఉంది చేయాలి అనేది. కానీ ఇంకా డిస్కషన్ స్టేజ్ లో ఉంది. అది ఎలాగ ఏంటి అనేది మేము వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. హలో అండి, హాయ్. ముందుగా మీకు అంటే మెగా రాడర్లో ఉన్నప్పుడు, అంటే రాడర్లో చిరంజీవి గారు లాంటి ఒక మెగా అంటే వ్యక్తి ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుగుతారు, ఎలాంటి కథలు ఎంపిక చేసుకుంటారు అనడానికి ఇలాంటి సినిమాలే నిదర్శనం. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫలితాన్ని పక్కన పెడితే ఫలితం ఎలా ఉంటుంది, చూసే ఆడియన్స్లో దేశభక్తి ఎంత రగులుతుంది అనేది పక్కన పెడితే మీ ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పొచ్చు. సో దీనికి అంటే మొదట కంచె కావచ్చు, లేదంటే తర్వాత అంతరిక్షం, ఇప్పుడు ఇది. సో ఇలాంటి కథలు ఎంపిక చేసుకునేటప్పుడు మీరు అంటే కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తుంటారా, లేదంటే సో ఇలాంటి కథలు మనకు అవసరం, తెర మీద ఇలాంటి తెలుగు ఆడియన్స్ కావచ్చు ఇలాంటి చూపించాల్సిన అవసరం ఒక హీరోగా నాకు బాధ్యత ఉంటుంది అనే యాంగిల్లో ఆలోచిస్తారు? అంటే ఒక ఒత్తి బాధ్యతతో సినిమాలు చేయకూడదు. సినిమా అనేది కూడా బిజినెస్ అండి. థియేటర్కి వచ్చే జనాలు కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తారు. కొన్ని సినిమాల్లో ఇలాంటి మంచి విషయాలు కానీ, ఇలాంటి సాక్రిఫైసెస్ కానీ, లేకపోతే అంతరిక్షం లాంటిలో మన సైంటిస్ట్ పడే స్ట్రగుల్ కానీ అలాంటివి చూపించే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. అలాంటి సినిమా చేయాలని పరిగెట్టినా కూడా అలాంటి సినిమాలు దొరకవు. కానీ అలాంటి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ప్యూర్ ప్యాషన్తో ఎక్కువ ఆలోచించకుండా సినిమాలు పిక్ చేసి ఎలా ఉంటే అలా చేసాం. బట్ విత్ టైం అర్థమైంది ఏంటంటే కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి సినిమాలో అనేది. సో ఈ సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అదే. అందరూ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఏరియల్ కాంబాట్ ఫిల్మ్ అంటున్నారు. కానీ ఈ సినిమాలో ఉండే ఏదైతే ఎమోషన్ అయితే ఉందో అది చాలా కమర్షియల్ ఎమోషన్. అది అందరికి ప్రతి భారతీయుడికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది. దాని గురించి కొత్తగా అది కొత్తదేం కాదు. అది 100 సంవత్సరాల నుంచి మనలో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమా చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే నిజంగా ఒక పర్సెంటేజ్ వరకు ఉంటుంది. ఒక మంచి సినిమా చూపించాలి, యంగ్స్టర్స్కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి ధైర్యంతో కానీ కరేజ్ కానీ పెంచుకునే సన్నివేశాలు ఉన్నాయి ఇలాంటి సినిమాలో. మేబీ అది వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆబ్వియస్లీ మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ కూడా వాళ్ళకి పెరగాలి, యంగర్ జనరేషన్కి తెలియాలి అనే ఉద్దేశం కూడా సినిమా ఇవ్వడం దాంతో అది కూడా డెఫినెట్గా ఉంది. అంటే ఇందులో ట్రైలర్లో చూస్తే మీ బ్యాచ్ మీద అర్జున్ దేవ్ అని ఉంది, సో ఇందులో రుద్ర అని హెల్మెట్ ఉంది, అంటే పైలట్ దానికి సంబంధించి కాక్పిట్ లో అంటే ఫ్లై చేసేటప్పుడు ప్రతి పైలట్ కి ఒక కాల్ సైన్ ఉంటుంది. ఇప్పుడు అలీరజాకి ఏఎస్ అని ఒకటి, మనిషికి ఈవా అని ఉంటుంది,
ఒక్కొక్కరికి ఒక కాల్ సైన్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫ్లై చేసేటప్పుడు రేడార్లో మొత్తం పేరు ఇప్పుడు కే సాయి వరుణ్ తేజ్ అని కదా, వరుణ్ లాగా అలా చిన్నగా అర్జున్ దేవ్ ఎందుకు అని చెప్పి రుద్ర అని పిలిచాడు. ప్లస్ రుద్ర అనేది కూడా సినిమాలో నా క్యారెక్టరైజేషన్ కి దగ్గరలో ఉంటుంది. ఎమోషన్, ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. మన ఇండియన్ బేస్డ్ లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగు చూపించేటువంటి అమ్మాయిలు కూడా ఉంటారు. ఏంటండి? మన ఆర్మీలో సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటుందో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే మానసిని పెట్టుకున్నారా ఈ సినిమాలో? హీరోయిన్ నేను పెడతానండి, డైరెక్టర్ పెట్టాడు. అంటే డెఫినెట్ గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్ కి సెట్ అవ్వాలనే ఉద్దేశం ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తను అందుకంత కాదనే దానికి డిస్కషన్ అవసరం లేదు, అది ప్రపంచం మొత్తం తెలుసు అది, అందుకే తను డిస్కౌంట్ అయింది. డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి మాలో పనిచేయడం కూడా నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మనిషి ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్ కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్ అబౌట్ మీ అందంతో పాటు యాక్టింగ్ చూడండి. వరుణ్ గారు, ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు కదా, సో ఆల్ ది బెస్ట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఈ యాంటీ అంటే కొంత పాకిస్తాన్ వ్యతిరేకంగా వచ్చినటువంటి బాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చూస్తుంటే అక్కడ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ నటించినటువంటి టైగర్ 3 కానీ లేకపోతే హృతిక్ రోషన్ది ఫైటర్ కానీ అది అంత ఆశాజనకంగా హిట్ కాలేదు. అంటే ఒక స్టార్ హీరోస్ బాలీవుడ్ వాళ్ళకే హిట్ కాలేదు. ఈ సినిమాతో మీరు అక్కడ ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని నేపథ్యం రీజన్ అవ్వదు, చాలా రీజన్స్ ఉంటాయి. నాకు మీరు చెప్పిన కరెక్ట్ గా ఏ టైటిల్స్ కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఉండే ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాంటీ పాకిస్తాన్ అంటే ఆ రెండు కూడా కొంత పాకిస్తాన్ అంటే కాన్సెప్ట్ వచ్చింది. నేను వేరే గురించి తెలియదు కానీ మా సినిమాలో మా ఉద్దేశం ఏంటంటే ఒక కంట్రీని బ్యాడ్ లైట్ లో చూపించాలనే ఉద్దేశం కాదు. ఒక ఇన్సిడెంట్ మన దేశంలో జరిగినప్పుడు దానికి రీజన్ అయిన మిలిటెంట్స్ కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వము. ఎందుకు ఇస్తాం? మన ఇండియాలో మన ఇండియన్స్ మనం అందరికీ దేశభక్తి లోపల ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన కంట్రీలోకి వచ్చి తప్పు చేస్తే 100% మనం మనతో నుంచుంటాం, వాళ్ళు మన చెడ్డగానే కనిపిస్తారు. బట్ డెఫినెట్ గా ఒక దేశాన్ని తప్పు అని అనడం చాలా తప్పు. మేము సినిమాలో ఒక దేశాన్ని తప్పుగా చూపించలేవు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ని తప్పుగా చూపించాం, బట్ ఒక దేశాన్ని కాదు. హాయ్ వరుణ్. ఫిబ్రవరి 2014 27th గుర్తుంది కదా? డేట్స్ అంత కన్ఫ్యూజ్. 2017 ఫిబ్రవరి 27th ఫస్ట్ షూట్ మన అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు 10 years కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. సో 10 years జర్నీలో మీరు నేర్చుకున్నదాన్ని అడగను కానీ ఏం వదిలేశారు, ఇష్టమైన ఏం వదిలేశారు క్యారెక్టర్ దీనికోసం? అంటే మీరు ఒక యాక్షన్ హీరోగా నిలబడాలి, మెగా ఫ్యామిలీలో ఒక హీరోగా నిలబడాలని మీకు ఇష్టమైన ఏదన్నా వదిలేశారా ఈ 10 years లో? అంటే ఏం లేదు, ఒక యాక్టర్ గా ఇప్పుడు నేను యాక్టర్ అయింది తీసుకునే యాక్టర్ అయ్యాను. ఆయన ఎన్నో సాక్రిఫైజెస్, ఫ్యామిలీ టైం కానీ లేకపోతే ఫ్రెండ్స్ తో టైం కానీ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తాను. అంటే ఆయన ఒక్కదాన్ని కాదండి, ఆయన చాలా గ్రేట్. బట్ ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోస్ ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తేనే వాళ్ళ పర్సనల్ లైఫ్ కి అన్నిటికీ దే కెన్ షైన్ ఇన్ దర్ కెరియర్. అలాంటి సాక్రిఫైజెస్ డెఫినెట్ గా ఇది అది అని కాదు కానీ ఎవ్రీ టైం టు టైం ఏదో ఒకటి వదిలేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక్కొక్కసారి కడుపు మార్చుకోవాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం, ఒకసారి ఇంటికి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది, నిద్రలు ఉండవు, ఇవన్నీ కామన్. బట్ అందరినీ డ్రైవ్ చేసేది ఒక మంచి సినిమా ఇవ్వాలి, ఈ ప్రొఫెషన్ లో రాణించాలి అని ఒక ప్యాషన్ ప్రతి యాక్టర్ ని డ్రైవ్ చేస్తే నన్ను అదే డ్రైవ్ చేస్తుంది. సో ఇంకొక క్వశ్చన్ అండి, మ్యూజిక్ గురించి. మిక్కీ జే మేయర్ గారు ఇక్కడ లేరు. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది 5th ఫిల్మ్. అవునండి. ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది? అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మిక్కీ గారిని, లేదు మీరేమన్నా సైడ్ చేస్తున్నారా? నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి. అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళని చూడగలుగుతున్నాం, వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయగలుగుతారు, దానికి 100% న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ని కూడా నేను అట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి
వాటికి ప్రాముఖ్యత ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్స్ చేశాడు. బట్ అలీని చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంటాడు, తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మా క్రూ నుండి చాలా మందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది. బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ తను కష్టపడితే అతను తనకుంది, నవదీప్కి, మానుషికి, మా అందరికి సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళు. సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, నా మీదే సినిమా చేస్తున్నారు, నాతో నన్ను నమ్ముకుని ఒక 100 మందో 50 మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు 100% ఉంది. అప్కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి, ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు 100% ఉంది. అలాగే మిక్కీ యంగ్ కాదు, మిక్కీ చాలా ప్రూవెన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి. కానీ మా ఇద్దరికి అలా కుదిరింది, ఎప్పుడో ప్లాన్ చేసింది కాదు. ఫిఫ్త్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకి వచ్చినప్పుడు నిజంగా తను చాలా ఫెనామినల్ వర్క్ చేసి ఇందాక మీ బీజిఎం వింటుంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి వింటున్నప్పుడు. అండ్ థ్యాంక్స్ టు మిక్కీ ఫర్ గివింగ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్. ఇంకొక క్వశ్చన్, మెగా ఫ్యాన్స్ చాలా మంది ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే గత సినిమాలు హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు. మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఎగర్లీ వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు? ఈ సినిమా కాదు, జనరల్ గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం. అది లాస్ట్ 30-40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు, అది పర్లేదు, అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది. బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి. నా వంతు ప్రయత్నం అంటారా, నాదేవో 2 సినిమాలు ఓకే బాగాలేదు, బట్ కష్టపడి ఈ సినిమా చేశాను, బ్లడ్ స్వెట్ టీయర్స్ పెట్టి చేసాం. డెఫినెట్ గా సినిమా ఆడితే నమ్మకం ఉంది నాకు. బాగుంటే మీరు అందరికీ హిట్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మనుషి, వెల్కమ్ టు తెలుగు సినిమా. Thank you. There are a lot of Miss India's, Miss World's, beauty pageant winners and runners who forayed into films. But, only like hardly, only a bunch of them actually clicked, like Aishwarya Rai, Sushmita Sen. Only a few of them actually clicked as stars. So there should be some X factor that actually work in your favor. Or maybe you should bring some X factor to the screen along with the, whatever the beauty pageant, the aura that gives you. So now that your debut Bollywood film that didn't work, that didn't meet the expectations. Didn't meet the expectations. I wouldn't say it didn't work, but didn't meet the expectations. Okay, for us, like, it didn't work as well. Okay, fair enough. So, what is the X factor now you have brought to Operation Valentine? Because this is again your debut, in Telugu. Yes. Firstly, talking about other women from the world of pageantry. Pageantry is very different from acting. You require something very, like, the acting is a career. Pageantry is a role that you play for a year. So you're trying to be your best version there. Here you're trying to be a character. So they're two very different things. Platforms like Miss India, like Miss World, like in my case, they give you a certain exposure where filmmakers know about you, they know of you, and then you get that access as an outsider into the film industry. But apart from that, as an actor, you start from scratch. You start from zero. You have to learn everything. You have to learn the basics of acting. And then, of course, while you do films, you start discovering yourself even better. So I think that's the difference. And I'd say I'm very excited. I keep joking about this. I've been debuting for 2 years now. And this is my third film, my first film in Telugu. And each film, each director, each team that I worked with, they've all taught me something very new, something very different. And I feel that I've grown a lot. I've learned a lot from this film, and I'm really looking forward to everyone actually watching my work on the 1st of March in cinemas. And I'm optimistic. I think we've made a very sweet, a very wonderful film, and fingers crossed. చరణ్ సినిమా అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా. చరణ్ చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా ఇది ధ్రువ. కానీ మేము చెప్పినట్టు నవదీప్ గుడ్ లక్ చేయమనుకున్నాం ధ్రువకి. ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీలో చాలా మందికి బాగా క్లోజ్ తాను, మా అందరికి బాగా మిత్రుడు. అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అన్నయ్య చేస్తాడు. నవదీప్ ఆ సినిమాలో లేవన్నావు
వరుణ్ వన్ మోర్ క్వశ్చన్ చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్ గా. సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నారా? మీకేం చెప్పారండి? మీరు చూసారా? అంటే మీరు చూసి వచ్చామని నేను నాకైతే కనపడలేదు ఇప్పుడు. ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాలేదు. లేదా వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటండి? వాట్ ఈస్ ద మోటో కీపింగ్ ద వ్యాలంటైన్? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికీ 14 ఫిబ్రవరి అనే అమ్మాయి గ్రీటింగ్ కార్డు కొనాలి, బయటకు వెళ్ళాలి, మార్కెట్ వెళ్ళాలి, థియేటర్ రావాలంటుంది. బాస్ అప్పుడప్పుడు వ్యాలంటైన్ అంటే మన దేశం కూడా, మన దేశం మీద ఉండే ప్రేమ కూడా వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ఉండే ప్రేమ. అండ్ మీరు చెప్పినట్టు సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా సినిమా చేసామో, ఆ పుల్వామా అటాక్ అనేది 14 ఫిబ్రవరి 2019 అయిందనమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్ కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చిందో, ఆపరేషన్ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్ కి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉందండి? పెళ్లికి సినిమా సంబంధం ఉందండి. అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అంటుంటారు కదా. అంటే తన లైఫ్ లో వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేసాము. ఇందాక చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఒక 40 days విత్ 200 people, ఒక 150 crew, ఒక 70 actors తో షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మంది ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీ, వాట్ జోనర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు చరణ్, బన్నీ అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు, వాళ్ళు చేయమంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఎంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను. ఒకవేళ యాంటాగనిస్ట్ వస్తే, విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే పంపారు. అంటే అది ఊహలో కూడా రాదు. బట్ యాక్టర్ గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈగల్ మూవీలో చూస్తే మీకు పెద్దగా డైలాగ్స్ లేవు. ఇప్పుడు మీరు సో ఇప్పుడు మీరు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పలేదు అన్నారు. ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఉండవా, లేకపోతే ట్రైలర్ కా? ఇంకా చెప్పలేదండి. దీని తర్వాత వెళ్ళి చెప్తున్నాను, అది నా ఉద్దేశం. డబ్బింగ్ ఇంకా చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నానని. మనం ఆల్రెడీ అది చేసాం కదా, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు? అంతరిక్షం అన్నది ఏమన్నా? ఎందుకంటే ఆకాశం ఆ టైప్ ఏమన్నా? నాకు మీరు మాట్లాడుతున్న క్వశ్చన్ అవుతుందని అర్థం కావట్లేదు.